సార్ గుడ్ ఈవినింగ్ సార్. సో ఈరోజు ముంబై వర్సెస్ గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్లో జరగబోతుంది ఈరోజు 7:30కి. సో ఈ మ్యాచ్పై విశ్లేషణ అందించేందుకు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్టు నరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. సో వెల్కమ్ సార్. సో ముఖ్యంగా ఈరోజు గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ ఎలా ఉంటుంది సార్? అసలు ముంబై ఇండియన్స్ కు మేజర్ గా తన టీంలో చాలా లుకలుక్కులు ఉన్నట్టు ఈ మధ్య కాలంలో ప్రచారం చాలా జరుగుతుంది. సో మరియు గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి వరుసగా 2 మ్యాచ్ ఓడిపోయిన విత్ ఇన్ షార్ట్ ఆఫ్ టైంలో కంబ్యాక్ అయి వరుసగా 3 మ్యాచెస్ గెలిచి మంచి ఫామ్ లో ఉంది. సో దీనిపై పూర్తిగా ఒక అనాలిసిస్ అందించగలరని మా యొక్క విజ్ఞప్తి సార్. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు ముంబై వర్సెస్ గుజరాత్ టైటాన్స్. సో ఈ 2 మ్యాచ్లలో ఈ 2 టీంలలో ఏ టీంకు ఎక్కువ ప్రిడిక్షన్ ఉందని చెప్పి ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే మామూలుగా కామన్ ఆడియన్స్ కూడా చెప్పగలుగుతారు అనమాట. సో ముంబై ఇండియన్స్ చాలా దారుణమైన ప్రదర్శన ఇస్తుంది. ప్రజెంట్గా ఈ ఐపీఎల్ పాయింట్స్ పట్టికలో ముంబై స్థానం ప్రజెంట్గా 10th ప్లేస్. సో ఒకే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. సో అది కూడా కోల్కతా పై గెలవడం జరిగింది. సో ఆ మ్యాచ్ తప్ప మిగతా మ్యాచెస్ అన్ని వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ టీంలో లుకలుకలు మేజర్గా హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ పై తీవ్రమైన విమర్శలు అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే అతను సహచరులకు సరైన గౌరవం ఇవ్వట్లేదు. అతను ఎడాపెడా గ్రౌండ్ లో అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్తో. దానివల్ల మిగతా ప్లేయర్స్ కమిట్మెంట్ తో కాక ఫ్రస్ట్రేట్ అవుతున్నారని చెప్పి చాలా చూస్తున్నాం అనమాట. ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. బుమ్రా మనందరికీ తెలిసిందే, బుమ్రా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు అతను ఒక్క వికెట్ కూడా తీయలేదన్నమాట. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన ఐపీఎల్ హిస్టరీలోనూ ఇది లోయెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి చెప్తున్నారు. అతను చాలా ఫ్రస్ట్రేట్ కావడం అనేది, ఆ వీడియో అనేది సర్క్యులేట్ కావడం అనేది, అంటే అతను బుమ్రా ఎలా ఫ్రస్ట్రేట్ అయ్యాడో, సో దానిపై ఆయన ఎంత బాధపడుతున్నాడో, సో అలాంటి వీడియో అనేది సర్క్యులేట్ కావడం అనేది ముంబై టీమ్మేట్స్ మధ్య సఖ్యత అనేది లోపించింది. ఆ లోపించడం వల్ల వాళ్ళు కమిటెడ్గా ఆడట్లేదు అనే సంకేతం అనేది ముంబై మేనేజ్మెంట్కు అందిందని చెప్పాలన్నమాట. చాలా వర్గాల ప్రకారం ఏంటంటే ముంబై ఓనర్ నీతా అంబానీ, సో అంబానీ ఫ్యామిలీది. సో నీతా అంబానీ వాళ్ళ టీమ్మేట్స్కు చాలా హెచ్చరిక కూడా జారీ చేసిందని చెప్పి, సో మీ టీమ్మేట్స్ అందరూ కమిట్మెంట్గా ఆడాలి, ఇలాంటి గొడవలు కానీ ఎలాంటి మనస్పర్ధలు కానీ ఉండొద్దని చెప్పి పాండ్యాకు చెప్పిందని సమాచారం. కానీ మరి ఇప్పుడు ముంబై ముందున్న మ్యాచ్ల యొక్క చూస్తే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఈరోజు గుజరాత్ టైటాన్స్. సో ఒకవైపు గుజరాత్ టైటాన్స్ ఏమో చాలా అద్భుతమైన ఫామ్ లో ఉంది. అక్కడ కెప్టెన్ శుభమన్ గిల్ సారథ్యంలో వరుసగా 3 మ్యాచ్లు గెలవడం. సో ఆ జట్టు అనేది ఒక సుస్థిరమైన కన్సిస్టెంట్ గా ప్రదర్శన ఇస్తుందన్నమాట. కంపేర్ టు ముంబైలో మేజర్ గా మిడిల్ ఆర్డర్ లో చాలా ప్రాబ్లం ఏర్పడింది అనమాట. మనం ముంబై ఇండియన్స్ లో మిడిల్ ఆర్డర్ అంటే పర్టికులర్లీ సూర్యకుమార్ యాదవ్ చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్. సూర్యకుమార్ యాదవ్ తర్వాత హార్దిక్ పాండ్యా, సో తిలక్ వర్మ. సో ఈ ముగ్గురు అనేది ఫెయిల్యూర్ వల్ల ముంబై ఇండియన్స్ కు చాలా ఎఫెక్టివ్ గా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది అది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రోహిత్ శర్మకు కండరాల నొప్పి ఉండడం వల్ల అతను ఆడతాడా లేదా అనేది డౌట్. సో వాళ్ళకు ఒక అదృష్టం లాంటిది ఏంటంటే డికాక్ చాలా అద్భుతమైన ఫామ్ లో రావడం. అంటే మొన్న జరిగిన మ్యాచ్ లో అతను సెంచరీ కొట్టడం, సో ఆ సెంచరీ అద్భుతమైన, అంటే ఆల్మోస్ట్ 60 balls లోనే సెంచరీ కొట్టడం అనేది మంచి ఫామ్ లో ఉన్నాడు డికాక్. రికల్టన్ కూడా
అటు ఇటు. సో మిడిల్ ఆర్డరే మేజర్ క్వశ్చన్ మార్క్ ముంబైకి. ఇంకొకటి ఏంటంటే బౌలింగ్. సో బౌలింగ్లో జస్ట్ బుమ్రా చాలా విఫలం కావడం జరిగింది అనమాట. సో విఫలం కావడం తర్వాత మిగతా బౌలర్స్ కూడా అంతగా పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల ఓన్లీ శార్దుల్ ఠాకూర్ ఒకటే హైయెస్ట్ వికెట్ టేకర్. ప్రజెంట్గా అతను ముంబై తరఫున 6 వికెట్ తీయడం. సో హార్దిక్ పాండ్యా కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడం. సో దీనివల్ల ఏంటంటే ముంబై ఇండియన్స్ చాలా ఒత్తిడిలో ఈరోజు ఉండడం జరిగింది అనమాట. ఈరోజు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ టీంలో కొంత సఖ్యత లేకపోవడం, ఆ టీం మేనేజ్మెంట్ కొంత ఒత్తిడి ఉండడం. సో ఇవన్నీ కారణాల వల్ల ముంబై ఇండియన్స్ చాలా ఒత్తిడిలో ఆడబోతుంది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్కి వస్తే, గుజరాత్ టైటాన్స్ చాలా వరుసగా 3 మ్యాచ్లు గెలవడం వల్ల ఎనీవే కాన్ఫిడెంట్. ఎందుకంటే వరుస మ్యాచ్లు గెలిస్తే ఆటోమేటిక్గా ఆ టీం అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుందన్నమాట. సో వరుసగా 3 మ్యాచ్లు గెలవడం, ఆ తర్వాత వాళ్ళ కెప్టెన్ శుభమన్ గిల్ కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం. సో ఆ తర్వాత సుదర్శన్, ఆ తర్వాత సో ఆ టీం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల ఈరోజు జరిగే మ్యాచ్ అనేది కేవలం ముంబైకి మాత్రమే ఒక పరీక్ష లాంటిది. వేరేజ్ గుజరాత్ టైటాన్స్ కు అంత ప్రెషర్గా ఉన్న మ్యాచ్ కాదు, కానీ ప్రెషర్లెస్గా ఆడడం అనేది IPL T20లో ఒక అద్భుతమైన అవకాశం. ఏ జట్టు అయితే ప్రెషర్ ఉండదో ఆ ప్రెషర్లెస్గా చాలా ఎక్కువగా ఆడే అవకాశం, ఎక్కువ రన్స్గా ఫ్రీగా ఎక్కువ రన్స్ కొట్టే అవకాశం అనేది ఆ టీంకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే IPL హిస్టరీలో ముంబై ఇండియన్స్కు ఒక చరిత్ర ఉంది. అది ఎలాంటి చరిత్ర అంటే, ముంబై ఇండియన్స్ ఎప్పుడైనా వరుసగా ఒక 3-4 మ్యాచెస్ ఓడిపోవడం, ఆ తర్వాత కంబ్యాక్ అయ్యి దాదాపు 5 సార్లు IPL టైటిల్ను ఎగరేసుకుపోయింది. సో ఇలాంటి చరిత్ర అనేది ముంబైకి ఉంది. కాబట్టి ఆ టీం కంబ్యాక్ అయ్యే అవకాశం కూడా ముంబైలో లేకపోలేదు. మనం ఊరికే ముంబైని ఇలా అవుతుంది కదా, ఇలా అవుతుంది కానీ అనేది మనం తీసుకోవద్దు అనమాట. ఖచ్చితంగా కంబ్యాక్ అయ్యే చరిత్ర అనేది ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కు ఉందన్నమాట. ఆ టీం ఒకసారి ఫామ్ లోకి వచ్చిన తర్వాత దాన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు. సో అట్లాంటి సిచ్యువేషన్ ప్రజెంట్ గా ముంబై ఏర్పరచుకుంటే ఎందుకంటే ఇప్పుడు కంబ్యాక్ వరుసగా వచ్చే మ్యాచ్లలో కూడా గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. ఏ మాత్రం అయినా మిస్టేక్ జరిగితే ముంబై ఇండియన్స్ టీమ్స్ ఫస్ట్ టీము ఈ IPL నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పాయింట్స్ టేబుల్స్ లో చూసినా చాలా తక్కువగా ఉంది, మైనస్ రన్ రేట్ ఉంది. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ముంబై ఇండియన్స్ ఈరోజు ఆడాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని హార్దిక్ పాండ్యా ఎలా లీడ్ చేస్తాడు, సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేది ఈరోజు మ్యాచ్లో మనం చూడాలి. సో anyway, so all the best to both of Mumbai Indians and Gujarat Titans.